Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఈ ప్రశ్న ఆగ్రా నుండి హర్ష్ అడుగుతున్నారు. నమస్కారం సద్గురు. రామజన్మభూమి వివాదం పరిష్కరించడానికి దాదాపు 3 దశాబ్దాలు పట్టింది. మరికొద్ది రోజుల్లోనే రామమందిరం కోసం భూమి పూజ జరుగుతుండడంతో అయోధ్యలో ఆనందోత్సాహాలు వెల్లువీరుస్తున్నాయి. రాముడు ఒక రాజే అయినప్పటికీ ఈనాటికి ప్రజలు ఆయన్ని ఎందుకు ఆరాధిస్తారు? ప్రస్తుత కాలానికి రాముడు ఎలా ఆదర్శం కాగలడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, అతను ఆగ్రా నుండి కాబట్టి అతను రామ్ అని పిలుస్తున్నాడు. మేము ఉండే చోట మేము రామా అని అంటాం, కాబట్టి మేము ఆను వదలం. ఒకవేళ ఎవరైనా నేను దక్షిణ భారతీయుడిని అని మర్చిపోయినట్లయితే వారి కోసం చెప్తున్నాను. ఎందుకంటే నా పేరును బట్టి కొంతమంది నేను ఒక పంజాబీని అనుకుంటారు. నా పేరు ఇంకా నా గడ్డం రెంటిని చూసి నేను ఒక పంజాబీ అయి ఉంటానని వాళ్ళు అనుకుంటారు. లేదు, మేము అతన్ని రామా అని పిలుస్తాం. నేను మరికొంచెం కింద తమిళనాడు వద్దకు వెళ్ళి ఆయన్ని రామన్ అని పిలవాలనుకోవడం లేదు. అప్పుడు జనం తికమకపడి నేను మరెవరి గురించో మాట్లాడుతున్నాను అనుకునే అవకాశం ఉంది. రామ, చూడండి, ఈ సంస్కృతిలోని గొప్పదనం ఇదే. అదేమిటంటే ఇక్కడ ఇతనే దేవుడు అనేది ఉండదు. మేము దివ్యమైనవిగా గుర్తించిన గుణాలు కొన్ని ఉన్నాయి. ఏ మనిషిలోనైనా ఆ గుణాలు కనబడినప్పుడు మేము అతనికి నమస్కరిస్తాం. ఎందుకంటే మేము నమస్కరిస్తున్నది ఆ గుణానికి, ఆ వ్యక్తికి కాదు. ప్రపంచంలో చాలా మందికి ఇది అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకలా నూరిపోశారు. విపరీతమైన పిడివాద మతాలు, ఏది దేవుడు, ఏది దయ్యం, ఏది పురుషుడు, ఏది స్త్రీ, ఇలా ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనాన్ని నూరిపోసాయి. భారతదేశంలో అలాంటిది ఉండదు. ఎందుకంటే మీకు మసాలా గురించి చెప్పాను కదా, అన్నీ అదే విధంగా ఉంటాయి. ఎల్లప్పుడూ పరిణామం చెందుతూ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. వ్యవస్థీకృత అనేది లేకుండా అయినా సరే ఒకే దిశలో వెళ్ళగలగటానికి ఎంతో జీవితం ఇంకా శక్తి అవసరం అవుతాయి. కానీ ఇదొక నక్షత్రాల సమూహం లేదా తేనెటీగల గుంపు లాంటిది. చూడటానికి అవి ఎక్కడికి వెళ్ళడం లేదనిపిస్తుంది, కానీ అవి నిరంతరం ఎక్కడికో చోటకి వెళ్తూనే ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో వాటికి తెలుసు, కానీ బయట నుండి చూసేవారికి అవి ఎక్కడికి వెళ్ళడం లేదు అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి. రామ్ లేదా రామ అతను అయోధ్యకి చెందినవాడు. అతని జన్మస్థలం అదే కాబట్టి మందిరాన్ని అక్కడే నిర్మిస్తున్నారు. ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాల పురాతనమైంది. మొట్టమొదటగా ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. తర్వాత కొన్ని వేల సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వచ్చింది. కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం దాన్ని కూల్చేశారు. ఒక వ్యూహం ప్రకారం అనేక ఆలయాలను ధ్వంసం చేసి వాటి స్థానంలో ఇతర మతాల స్థలాలు నిర్మించారు. దీన్ని కూలగొట్టి అదే సామగ్రితో వేరే కట్టడాలను నిర్మించారు. ఇక రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం అనే విషయానికి వస్తే మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఆయన ఒక ఆదర్శమూర్తి, దేవుడు కాదు. మేము ఆయన్ని దేవుడు అని పిలవలేదు, మేము ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అని అన్నాం. పురుషోత్తముడు అంటే అతను ఒక ఉన్నతమైన మనిషి. పురుషోత్తముడు అనే పదానికి అర్థం ఉన్నతమైన మనిషి అని. రాముణ్ణి ఎప్పుడూ పురుషోత్తముడు అని సంబోధిస్తారు. అంటే మనుషుల్లోకెల్లా ఆయన శ్రేష్ఠుడు, ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతమైనవాడు. అతనిలో ఉన్న గొప్పదనం ఏమిటి? సరే, ఆయన చాలా కష్టాలను, పరీక్షలను ఎదుర్కొన్నాడు. నేను మొత్తం వివరాల్లోకి వెళ్ళను, కానీ ఒకదాని వెంబట ఒకటి వరుస విపత్తులు. ఆయన జీవితంలో అన్నీ వరుస విపత్తులే. అతను తన రాజ్యాన్ని కోల్పోతాడు, తన భార్యకు దూరమవుతాడు, ఆమె కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది, తర్వాత తిరిగి వస్తాడు, మరోసారి భార్యకు దూరమవుతాడు, తన పిల్లలకు దూరమవుతాడు, తన పిల్లలను దాదాపుగా చంపబోతాడు. అంతులేని వైఫల్యాలు. వీటన్నింటి గుండా అతను శాంతియుతంగా కొనసాగుతాడు, ఆనందంగా కొనసాగుతాడు. బాధ ఉంది, అయినా సరే ఆనందంగా కొనసాగుతాడు. ఒక స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో అతనికి ఎంతో బాధ కలుగుతుంది. దాన్ని ఆయన వ్యక్తపరుస్తాడు కూడా. కానీ అతను ఎప్పుడూ కూడా ఆ బాధ యొక్క ప్రభావం తాను చేస్తున్న పనికి సంబంధించి తాను తీసుకునే ఏ నిర్ణయం పైన పండివ్వలేదు.
కాబట్టి ఒక మనిషి ఇలా మసులుకున్నప్పుడు మనం అతన్ని పురుషోత్తముడు అంటాం. ఎందుకంటే ఆయన ఉత్తముడు. ఉత్తముడు అంటే సాధారణమైన వారి కంటే ఉన్నతమైన వాడు అని అర్థం. ఆయన ఒక మనిషి అన్నది చాలా ముఖ్యమైన విషయం. అతను అయోధ్యలో జన్మించాడు, మానవ జీవితాన్ని గడిపాడు, ఇంకా ఒకానొక వయస్సులో మరణించాడు. భారతదేశం అంతా ప్రయాణించాడు, దక్షిణం వైపుకొచ్చి తిరిగి ఉత్తరాదికి వెళ్తాడు. అతను తన భార్యను అపహరించుకుపోయి యథేచ్ఛగా జీవిస్తూ రాజ్యపాలన చేస్తున్న తన శత్రువును చంపిన తరువాత అతను తిరిగి వచ్చి 1 సంవత్సర కాలం పాటు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. and goes into a year of repentance. అప్పుడు అతని సోదరుడు, ఏమిటి మీరు చేస్తున్నది? ఇతను నీచమైన వ్యక్తి, మీరు అతన్ని చంపడం అవసరమే, కానీ ఇప్పుడు మీరు పశ్చాత్తాపం చెందడం మీకు అర్థం ఏమిటి? మనందరం తప్పు చేశామా అని ప్రశ్నిస్తాడు. అందుకు రాముడు, చూడు, ఈ రావణులో ఎన్నో ప్రతికూల విషయాలున్నాయి, కానీ అతను ఒక గొప్ప భక్తుడు. ఇంకా అతను తన రాజ్యానికి ఒక గొప్ప పరిపాలకుడు. మిగతా వారందరినీ అతను దోపిడీ చేశాడు, అందువల్ల అతన్ని చంపాల్సిన అవసరం ఉంది. కానీ అతను ఒక గొప్ప భక్తుడు, నేనొక భక్తుణ్ణి చంపానే అని పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఖచ్చితంగా ఇతను అనుకరింపదగిన మనిషి. ఇంకా అతను ఒక మనిషి అన్నది చాలా ముఖ్యం. అతను ఒక దేవుడైతే మీరు అతన్ని గోడపై వేలాడదీసి అతని గురించి మర్చిపోతారు. ఎవరూ దేవుణ్ణి అనుకరించడానికి ప్రయత్నించరు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే అతను అనుకరణకు సాధ్యం కానివాడు. మనుషులు దేవుడు గురించి ఇలానే అనుకుంటారు. అదే ఒక మనిషి విషయానికి వస్తే అతను నిజంగా అద్భుతంగా రాణిస్తుంటే సహజంగానే ప్రతి ఒక్కరిలో ఒక ఆకాంక్ష ఉంటుంది, నేను ఎందుకలా ఉండలేను అని. కాబట్టి అతను ఒక మనిషి అనేది చాలా ముఖ్యమైన విషయం. అతను ఒక రాజు, తన రాజ్యాన్ని కోల్పోతాడు, తిరిగి వస్తాడు, మళ్ళీ తన రాజ్యాన్ని, సంపదల్ని, ఇంకా ఆడంబరాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కేవలం మరెవరో కలత చెందుతున్నారన్న కారణం వల్ల. అతని సవతి తల్లి కొంచెం కలత చెందింది. ఆమె అతని వెనుక కొద్దిగా కుట్రలు పన్నుతూ ఉంటుంది. అతను, మీకు కావలసింది ఇదే అయితే నేను వెళ్ళిపోతాను అంటాడు. కాబట్టి ఈ మనిషిని ఆదర్శంగా తీసుకోవాలి. అధికారం కోసం జనం వెర్రిగా తాపత్రయపడే ఈ రోజుల్లో ఏది ఏమైనా సరే చివరికి ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. ఇలాంటి సమయంలో రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం అనేది చాలా 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 ముఖ్యం. కాబట్టి ఈ ఆలయం ఎందుకు ముఖ్యమైంది? ఈ ఆలయం ఎందుకంత ముఖ్యమైంది అంటే అనేక విధాలుగా, కనీసం ఉత్తర భారతదేశంలో, దక్షిణాన అంతగా లేదు, ఉండడం అయితే ఉంది కానీ అంతగా లేదు. కానీ ఉత్తరాన రాముడు వారి స్ఫూర్తి. 500 సంవత్సరాల క్రితం టర్కీ నుండి విదేశీ ఆక్రమణదారులు వచ్చారు. ఆ తరువాతి కాలంలో మంగోలియా నుండి మరికొందరు వచ్చారు. వాళ్ళు ఒక వ్యూహం ప్రకారం ఆ సమాజాలకి ప్రాథమిక శక్తి అయిన, ఇంకా ఎంతో కాలం క్రితం నిర్మించబడిన ఈ పురాతన దేవాలయాలన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్లారు. ఆపై హడావిడిగా వాటిపై వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది కట్టేశారు. చాలా కాలం ఈ వివాదం రగులుతూ ఉంది. ఈ వివాదం కోర్టులో ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నట్లయితే 135 సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుండి ఇది కోర్టులో ఉంది. అది కోర్టులో ఉండి అలా సాగుతూనే ఉంది. దేశంలో దురదృష్టవశాత్తు మనం ఏది ఏమైనా సరే రాజకీయ పరంగా సరైన వారిగా ఉండాలి అనేటువంటి ఒక విధమైన కోరికను ఏర్పరచుకోవడం వల్ల ఏ న్యాయమూర్తి కూడా ముందుకొచ్చి దానిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరూ తమ పదవీ కాలం పూర్తయ్యాక ఆ సమస్య ఏదో తర్వాత వచ్చేవాళ్లు చూసుకుంటారులే అన్నట్టు దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇది ఎవరికి చెందింది అన్న విషయంపై 2 వర్గాలు తీవ్రంగా పోటీ పడుతూ ఉన్నాయి. కానీ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో దాదాపు 3-4 దశాబ్దాలుగా సుదీర్ఘమైన ప్రక్రియ జరుగుతూ వచ్చింది. అన్ని రుజువులు పరిశీలించిన కోర్టు ఇప్పుడు ఒక నిర్ధారణకు వచ్చింది. అన్ని పురావస్తు రుజువులు స్పష్టంగా, చాలా స్పష్టంగా 100% అక్కడ ఒక ఆలయం ఉండేదని, దాన్ని కూలగొట్టి హడావిడిగా దానిపై భవనాలను నిర్మించారని తెలియజేస్తున్నాయి. కాబట్టి వారు ఇది ఆలయంగా నిర్మించబడాలి అని తీర్మానించారు. ఇతర వర్గానికి చెందిన వారి కోసం 20 మైళ్ల దూరంలో, అదే 20 కిలోమీటర్ల దూరంలో, లేదా కొంచెం అటు ఇటుగా వారికి మరొక భూమిని కేటాయించి మీరు మీ స్థలాన్ని అక్కడ నిర్మించుకోండి అని సూచించారు. కాబట్టి ఇది కేవలం మరొక దేవాలయం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క స్ఫూర్తికి ఒక పునరుజ్జీవం.
ఎందుకంటే రాముణ్ణి కొలిచేది కేవలం ఒక నిర్దిష్టమైన సమూహానికి చెందినవారు లేదా మతానికి చెందినవారు మాత్రమే కాదు. ఎంతో మంది ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. అతన్ని అనుకరించాలనుకునేవారు, ఇంకా అతన్ని అనేక విధాలుగా ప్రశంసించేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి అనేక విధాలుగా రామాయణం, రామకథ అనేవి భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇది దాదాపుగా దెబ్బతిన్న ఒక దేశ స్ఫూర్తికి పునరుజ్జీవం చేకూరడం లాంటిది. కాబట్టి జరుగుతున్నది మంచి విషయమేనని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లేదంటే ఇతర వర్గాలపై అనవసరమైన ద్వేషం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ తీర్మానంతో చాలా మందికి తమ మనస్సులు ఇంకా హృదయాలు ప్రశాంతతను పొందాయి. దేశ భవిష్యత్తుకు, అలాగే రెండు వర్గాల మధ్య ఎడతెరుపు లేకుండా కొనసాగుతున్న అనవసర ఘర్షణల విషయంలో కూడా ఇది ఒక మంచి విషయం. కాబట్టి ఒక పెద్ద సమస్య పరిష్కరించబడింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆగస్టు 5న వారు పునాది రాయి వేసి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నారు. బహుశా రికార్డు సమయంలో నిర్మించబోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసి గత 25-30 ఏళ్లలో వారు అన్ని స్తంభాలను చెక్కారు, నిలువు వరుసలను, ప్రతిదీ రాతితో చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ భాగమంతా సిద్ధం చేసి ఎక్కడో భద్రపరిచారు. చేయాల్సిందల్లా వాటిని ఒకటిగా సమీకరించడమే. మిగిలిన నిర్మాణం చాలా వేగంగా జరగనుంది. 24 లేదా 30 నెలల్లో ఈ గొప్ప ఆలయ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా వైరస్ పరిస్థితి కారణంగా వారు కేవలం 150 ఆహ్వానాలను మాత్రమే పంపారు. లేకపోతే బహుశా 10 మిలియన్ల మంది ప్రజలు చేరుకునేవారు. 10 నుండి 12 మిలియన్ల మంది ప్రజలు ఈ ఆలయం తెరవడానికి లేదా పునాది వేయడానికి హాజరయ్యేవారు. కానీ 150 ఆహ్వానాలు మాత్రమే పంపించారు. మిగతాది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది. ప్రజలు దీన్ని టెలివిజన్లో చూడొచ్చు, లేదా బహుశా దాన్ని వెబ్కాస్ట్ చేస్తారు, నాకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఒక పుండులాగా సమాజంలో అనవసరంగా ఉద్రేకాలను రేకెత్తిస్తూ దీర్ఘకాలం పాటు కొనసాగే వివాదాలను పరిష్కరించే విషయంలో ఇది ఒక మైలురాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీనివల్ల చాలా మందికి ప్రశాంతత లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాముడు గురించి ప్రశ్న అడిగారు కాబట్టి ఏ తీరుగనను దయచూచదవో ఇనవంశోత్తమ రామా. ఏ తీరుగనను దయచూచదవో ఇనవంశోత్తమ రామా. నాతరమా భవసాగరమీధను నలినధలేక్షణ రామా. నాతరమా భవసాగరమీధను నలినధలేక్షణ రామా. శ్రీరఘునందన సీతారమణ స్త్రితజన పోషక రామా. శ్రీరఘునందన సీతారమణ స్త్రితజన పోషక రామా. కారుణ్యాలయ భక్తవరధ నిను కన్నది కానుపు రామా. కారుణ్యాలయ భక్తవరధ నిను కన్నది కానుపు రామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా. దారిద్ర్యము
పరిహారము సయ్యవే దైవ శిఖామణి రామ దారిద్ర్యము పరిహారము సయ్యవే దైవ శిఖామణి రామ వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామ వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామ దాసార్చిత మాకభయము సంఘవే దాశరథి రఘురామ దాసార్చిత మాకభయము సంఘవే దాశరథి రఘురామ రామ 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 రాముడికున్న ఈ గుణాలను మనం గనక క్రోడీకరించి చెప్పాలంటే అతని ప్రజల శ్రేయస్సు గురించి తనకున్న బలమైన ఆసక్తి అంతులేంది. ఎంతవరకు అంటే ఆత్మ పరిత్యాగం చేసుకునేంతవరకు. ఇది రామాయణంలో ఎన్నో విధాలుగా కొనియాడబడింది. ప్రాథమికంగా మిగతా అన్నిటి పట్ల పూర్తి ఆసక్తి, నా పట్ల మాత్రం పూర్తి స్థాయి వైరాగ్య భావం ఆయనలో ఉన్నది ఇదే. I think ఈ గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను, వారెక్కడున్నా సరే. వైరస్ మిమ్మల్ని పరీక్షిస్తోంది. మీరు మీ పట్ల ఎంత వైరాగ్య భావంతో ఉన్నారు, మీ చుట్టూ ఉన్న జీవం పట్ల ఎంత ఆసక్తిని కలిగి ఉన్నారు, వైరస్ పరీక్షిస్తోంది. తప్పించుకునే మార్గం లేదు. మీకు తెలుసా, మీరు కళ్ళు కప్పి తప్పించుకోలేరు. టెక్సాస్లో ఒకసారి ఇలా జరిగింది. FBI నుండి ఒక అధికారి వచ్చాడు. ఎందుకంటే వారికి జనం అక్రమ మాదక ద్రవ్యాలను పండిస్తున్నారనే అనుమానం వచ్చింది. కొద్ది కాలం క్రితం గంజాయి పండించటం ఇంకా చట్టవిరుద్ధంగా ఉన్న రోజుల్లో అక్రమంగా మాదక ద్రవ్యాలు పండించి దాని ద్వారా సొమ్ము చేసుకోసాగారు. కాబట్టి ఒక అధికారి ఒక గడ్డి మైదానానికి వచ్చాడు. అక్కడ ఒక 70 ఏళ్ల వృద్ధుడున్నాడు. కానీ అతను కష్టపడి పనిచేస్తూ దృఢంగా ఉన్నాడు. అతనితో ఆ అధికారి ఇలా అన్నాడు, నేను మీ పొలాన్ని తనిఖీ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు చట్టవిరుద్ధంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాటిని పండిస్తున్నారేమో, నేను తనిఖీ చేయాలనుకుంటున్నాను అన్నాడు. అందుకు ఆ వృద్ధుడు, మేము అటువంటివేమీ పండించటం లేదు, మేము కేవలం పశువుల్ని మేపుకుంటున్నాం, అంతేగాని చట్టవిరుద్ధమైనవేమీ లేవు అన్నాడు. లేదు లేదు, నేను తనిఖీ చేయాలి. సరే, మీకు కావలసిన చోట మీరు తనిఖీ చేసుకోవచ్చు, ఆ ఒక్క చోట తప్ప అంటూ ఆ చోటును చూపిస్తూ అక్కడకు మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. ఆఫీసర్కు చిర్రెత్తుకొచ్చి, నేను ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదో నువ్వు నాకు చెప్తున్నావా? నేనెవరో తెలుసా నీకు అంటూ తన బ్యాడ్జ్ను బయటికి తీసి, FBI, నేను FBIలో పై స్థాయి విచారణాధికారిని. నేను ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదో నువ్వు నాకు చెప్తున్నావా? ఈ బ్యాడ్జ్తో నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు. ఆ వృద్ధుడు, నన్ను క్షమించండి, మీకు కావలసిన చోటుకి మీరు వెళ్ళొచ్చు అన్నాడు.
Then after some time, కొద్దిసేపటి తర్వాత ఆ వృద్ధ రైతుకి భయంతో కూడిన గావు కేకలు వినిపించాయి. అతను మొదట్లో వెళ్ళొద్దని చూపించిన ఆ చోటు వైపు నుండి వినిపించాయి. అప్పుడు అతను అటు చూసినప్పుడు ఆ అధికారి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తెగ పరిగెడుతున్నాడు. అతని వెనుక ఒక బలిష్టమైన ఆంబోతు వెంటబడుతూ ఉంది. అప్పుడు ఆ వృద్ధ రైతు కంచె వద్దకు పరిగెత్తికెళ్ళి స్తంభం పైకెక్కి ఇలా అన్నాడు, దానికి నీ బ్యాడ్జ్ చూపించు, దానికి నీ బ్యాడ్జ్ చూపించు. దయచేసి మీ గొప్పల్ని వైరస్ దగ్గర చూపించకండి. దానికి వివక్ష లేదు.